and record కూడా ఉన్నాయి. So trading psychology, which is very, very important in your trading journey, is trading psychology. Trading psychology అంటే మార్కెట్ మీ మాట ఎప్పుడు వినదు, మీరే మార్కెట్ మాట వినాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి అర్థం చేసుకుంటే మీరైతే సక్సెస్ఫుల్ కాదు, ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలరు. ఓకే 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 సో ప్లీజ్ క్లాప్స్ కొట్టకండి, కొంచెం సీరియస్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను కూడా. ఓకే, ట్రేడింగ్ సైకాలజీ మా కలర్ మారుతాం వద్దులే. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ కి వచ్చే డౌట్ కాదు, ఒక జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే వన్ ఆఫ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ ఈస్ హౌ టు కాన్ఫిగర్ దెమ్సెల్ఫ్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ లూజింగ్ పీరియడ్. ఓకే, కోర్స్ ఒక పర్సన్ అప్పుడే వచ్చి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని, ఒక బ్యాక్ టెస్ట్ చేసి, ఒక ఎడ్జ్ క్రియేట్ చేసుకొని మార్కెట్ ఇలా ఒక వే, ఓకే, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క వే ఉంటుంది అర్థం చేసుకోవడంలో కానీ ట్రేడ్ చేయడంలో కానీ. ఓకే, వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ వేరు వేరు ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ వేరు వేరులా ఉంటుంది. సో ఆ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది మైండ్ సెట్, సారీ మార్కెట్ అనేది. ఒకరు మా చార్ట్ చూడగానే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇక్కడ లిక్విడిటీ, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అని ఒకరికి కనిపిస్తుంది. ఇంకొంతమందికి ఇక్కడ సప్లై డిమాండ్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలా వాళ్ళ బట్టి అది ఉంటుంది అనమాట. సో ఈ లూజింగ్ పీరియడ్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడర్ వాళ్ళ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, బ్యాక్ టెస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే బాయ్ బ్రో కుమార్. వాళ్ళ ట్రేడ్ వాళ్ళ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి ఒక వ్యూ ఉండొచ్చు, వాళ్ళకి ఒక పర్సనల్ స్టైల్ ఉండొచ్చు టు ట్రేడ్ ద మార్కెట్స్. కానీ వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ బిహేవియర్, ట్రేడింగ్ స్ట్రాటజీ మీద స్టాండ్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాలి, స్టాండ్ తీసుకోకుండా ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేసి లైవ్ చూస్తారు, ఏదైనా మనకి ఎడ్జ్ దొరుకుతుందేమో అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం వాళ్ళు చేద్దాం. ఓకే, మనకు వ్యూ ఉండదు. ఓకే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూసుకుందాం, ఓకే, నా పరంగా చూసుకుందాం. ఒక మార్కెట్ ఎలాగా ఉంది, ఓకే, ఇట్స్ సెల్ సైడ్ ఉంది అనుకోండి. మార్కెట్ ఇలాగా సడన్ గా పైకి వచ్చింది, ఈ పర్టికులర్ లిక్విడ్ స్కిప్ చేసి మార్కెట్ మీరు చూసినప్పటికి ఇలాగ ఉంది. సో నేనైతే ఏం చేస్తా, జోన్స్ మార్క్ చేసుకుంటా. సో దెర్ ఇస్ సపోర్ట్ జోన్ హియర్, దెర్ ఇస్ ఏ రెసిస్టెన్స్ హియర్, ప్రైస్ బ్రేక్ అయింది. సో క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేస్తాను నేనైతే ఖచ్చితంగా. అండ్ దాని మీద ఒకవేళ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. నెక్స్ట్ సపోర్ట్ అక్కడే కాబట్టి. ఒకవేళ క్యాండిల్ కింద క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఇది ఆఫ్ కోర్స్. అండ్ ఇది కూడా క్లోజ్ అయితే, ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది. ఓకే, అలాగనమాట. సో ఇది మీ వ్యూ. నా వ్యూ ప్రకారం ఆ రోజు ఒక నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది లిక్విడిటీ జరిగింది, విక్ తో క్లోజ్ అయింది. సో నేను కిందకి ఏం చేసి షార్ట్ పొజిషన్ కోసం ఎంటర్ అవుతాను. షార్ట్ పొజిషన్ కు ఎంటర్ అయ్యి ఇలాగ సంథింగ్ కావాలి ఇక్కడ, ఇలా ఏదో కొంచెం నా ప్లాన్ ప్రకారం 1:2 ఎంత కూడా టార్గెట్ పెట్టను నేను. టార్గెట్ 50 పిప్స్ అండ్ స్టాప్ లాస్ 250 పిప్స్, 25 పిప్స్. ఓకే, ఇలాగ ఒక వ్యూతో నేను చూసిన వెంటనే మార్కెట్ ఇక్కడ ఉంది, ఓకే, జోన్ దగ్గర ఉంది, విక్ తో క్లోజ్ అయింది. సో ఇంకొక క్యాండిల్ బేరిష్ క్యాండిల్ నాకు కావాలి, అది కూడా వచ్చింది. సో నేను కొన్నా, ఓకే, అదొక వ్యూ, ఓకే, బాగానే ఉంది. కానీ ఇవన్నీ ప్లాన్ చేసిన దగ్గర నేను కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసో, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వ్యూస్ దొరుకుతాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ట్రేడర్స్ అందరికి, ఓకే, మీరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారా అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. ఫీడ్ ఉంటుంది కదా, ఫీడ్ ఎవరో ఒకరు అంటారు, వాళ్ళు అసలు ఈ రోజు స్టార్ట్ చూపిస్తున్నారా, ఎప్పుడు స్టార్ట్ చూపిస్తున్నారా, అదంతా మీకు అనవసరం. కానీ మీరు చూసి ఆ ట్రేడర్ ఏమో ఆయన ఎప్పుడో చేసిన ట్రేడ్ ని బ్రేక్ డౌన్ చేస్తాడు, నేను సెల్ ట్రేడ్ అప్పుడు తీసుకున్నాను, బై ట్రేడ్ అప్పుడు తీసుకున్నాను అని చెప్పి. సో మీ వ్యూ కూడా మారిపోద్ది. సో ఆ రోజు అది జరిగింది, ఈ రోజు జరగకూడదు ఏం రూల్ ఉందని చెప్పి మీరు మీ స్ట్రాటజీ మీద, మీ వ్యూ మీద స్టాండ్ తీసుకోకుండా ఇంకొకరి ఒపీనియన్ తీసుకొని ట్రేడ్ చేస్తారు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ యువర్ లూజింగ్ పీరియడ్. ఓకే, అది ఫస్ట్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత. ఓకే, మీకు ఒక టిప్ ఇవ్వాలి అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత నాలెడ్జ్ కావాలో, ఎలాంటి స్ట్రాటజీ కావాలో, ఎలాంటి రూల్స్ కావాలో ఫస్ట్ యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మొత్తం యూట్యూబ్ మొత్తం కెలికేసి ఒక ఒక రూల్స్ ఉన్న స్ట్రాటజీని ఒక మైండ్ సెట్ ని పర్ఫెక్ట్ బిల్డ్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక్క చార్ట్స్ తప్ప ఇంకే యూట్యూబ్ వీడియో చూడకండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు చూసిన వీడియోస్ ని మళ్ళీ రీవాచ్ చేయండి, కానీ కొత్త వీడియోస్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ మీరు కొత్త వీడియోస్కి వెళ్తే వాళ్ళు ఇంకో వేలో చెప్తారు. ఒకడేమో ఓకే, ఇప్పుడు నేను కాబట్టి ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అయింది కాబట్టి ఒక సంథింగ్ కొన్నిసార్లు ఎస్ఎంసి అంటే లిక్విడిటీ కాన్సెప్ట్స్ కలుస్తాయి. ఓకే, నా వరకు నేను చెప్పేది కొంతమందికి అర్థం అవచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఒక ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది, కానీ ఎస్ఎంసి ట్రేడర్స్ కి అర్థమవుద్దా? అవ్వదు. వాళ్ళకి ఎలా చెప్పాలి? సప్లై అండ్ డిమాండ్ అని చెప్పాలి, లేదా బులిష్ ఆర్డర్ బ్లాక్ ఆర్ బేరిష్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పాలి. ఓకే, వాళ్ళకి అలా చెప్పాలి. ఓకే, టర్మ్స్ అర్థమైతే చాలు. కానీ ఇప్పుడు నా పరంగా నేను నా ఎర్లీ స్టేజ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. ఓకే, నేను ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ని సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తాను, కానీ నేను ఫీడ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు అందరు ఎస్ఎంసి కాన్సెప్ట్స్. ఓకే, ఒకడు మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అని యూట్యూబ్ సెర్చ్ చేశానంటే, సెర్చ్ చేసిన తర్వాత అందరూ ఏంటంటే మాక్సిమం 90% ఫీడ్ మొత్తం ఎలా ఉంటుందంటే బెస్ట్ ఎస్ఎంసి స్ట్రాటజీ యూ కెన్ ఎవర్ హ్యావ్, యూ హ్యావ్ టు మాస్టర్ ఇట్ అని చెప్పి ఒక టైం కనిపిస్తుంది. ఇంకొకరేమో సపోర్ట్ నేర్చుకుంటే చాలు అని కూడా ఉంటుంది. ఇంకోటేమో ఈ ఈఎంఏస్ ఉంటాయి కదా, ఇవి మూవింగ్ యావరేజెస్ ఒక ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి క్రాస్ ఓవర్ అయితే అప్ సైడ్ బ్రేక్ క్రాస్ ఓవర్ అయితే బై, డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే సెల్, అది ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. అవన్నీ నేను చూడాలా, లేదంటే నాకు కావాల్సింది నేను చూడాలా. ఓకే, ఇప్పుడు నేను ప్రైస్ యాక్షన్ చేయడానికి కాబట్టి నాకు సపోర్ట్ రెసిస్టెన్స్ కావాలి, నేను మొండిగా వెళ్ళిపోతే నేను ఆ యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. కానీ బిగినర్స్ ఎలా చూస్తారు? ఎస్ఎంసి అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఎస్ఎంసి మాత్రమే ట్రేడ్ చేయాలి, అసలు ట్రేడింగ్ లో ఎస్ఎంసి మాత్రమే ఉంది అనుకొని వాళ్ళు ఆ స్ట్రాటజీని ఆ కాన్సెప్ట్స్ ని ఆ స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటే నో ప్రాబ్లం. బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ఒక ఎడ్జ్ దొరుకుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ట్రేడ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ సడన్ గా మీరు ఓకే, మీరు ఇప్పుడు ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని వచ్చి ఇక్కడ ట్రేడ్ ఎంటర్ చేయగానే మీకు ప్రాఫిట్స్ వచ్చేవి. ఇప్పుడు యూట్యూబ్ లో అందరు చెప్తారు ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది. వాళ్ళు కూడా యూట్యూబ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అంటే ఒక్కొక్క వాళ్ళు చూపించే రికార్డింగ్ కానీ లేదా స్ట్రాటజీ బ్రేక్ డౌన్ కానీ ఇవన్నీ వాళ్ళు విన్ అయిన ట్రేడ్స్ తీసుకుంటారు. ఓకే, చాలా తక్కువ మంది చూపిస్తారు లూజ్ అయిన ట్రేడ్స్ అని. ఆ తక్కువ మంది మీకు చాలా దొరకరు, ఆ తక్కువ మంది చెప్పుకోరు. చెప్పాలంటే ఆ తక్కువ మంది ఫ్రీగా చెప్పరు. ఓకే, అది కరెక్ట్ వర్డ్, ఫ్రీగా చెప్పరు. లూజింగ్ ట్రేడ్ చెప్పరు. కానీ యూట్యూబ్ లో చెప్పే అందరూ మోస్ట్ ఆఫ్ ద విన్నింగ్ ట్రేడ్స్ చూపిస్తారు. మీరు కూడా విన్నింగ్ సైడ్ ఉంటారు. కనీసం ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయితే ఏంటి సంగతి అని కూడా ఆలోచించకుండా జస్ట్ బ్లైండ్ గా వెళ్ళిపోతారు, బ్లైండ్ గా వచ్చేస్తారు. బ్లైండ్ గా వచ్చేసి ఒక 1 or 2 days ఒక 1 week ట్రేడ్ చేస్తారు ఎస్ఎంసి కాన్సెప్ట్స్ మీద. మీకు వర్క్ అవ్వదు, మీరు నేర్చుకున్నది ఒక వేలో ఉంటుంది. అంటే రియల్ మార్కెట్ ఇంకోలా, మీకు రియల్ మార్కెట్ చాలా నేర్పిస్తుంది మన ట్రేడింగ్ జర్నీలో. కానీ రియల్ మార్కెట్ లో కాదు, బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కాదు, రియల్ మార్కెట్ నేర్చుకోండి. కానీ డెమో ట్రేడింగ్ అనేది బ్యాక్ టెస్టింగ్ అనేది ఒక రకంగా మీకు అర్థమవుతుంది స్ట్రాటజీ ప్రకారం. బ్యాక్ టెస్టింగ్ లో ఒకవేళ మీ స్ట్రాటజీ విన్ రేట్ 80% మించుంటే అది 50% కూడా ఉండదు రియల్ మార్కెట్ లో. అది అర్థం చేసుకోండి. రియల్ మార్కెట్ లో 50% కూడా ఉండదు. రియల్ మార్కెట్ లో మీకు 30% విన్నింగ్ స్ట్రాటజీ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 30 స్ట్రాటజీస్ అంటే 10 లో 3 అంటే వీక్ లో 1 చాలా ఒక A+ సెటప్ దొరుకుతుంది మీకు మీ పరంగా. ఓకే, మీకు ప్రతిరోజు ప్రాఫిట్స్ కావాలని వస్తారు, ప్రతిరోజు దొరికితే రావు. అప్పుడు మీకు ఏమొస్తుంది? మీ బ్యాక్ టెస్ట్ మీద మీకు నమ్మకం పోతుంది, మీ ట్రేడింగ్ స్టైల్ మీద మీకు నమ్మకం పోతుంది, మీ ట్రేడింగ్ బిహేవియర్ మీద నమ్మకం పోతుంది, మీ మైండ్ సెట్ నీట్గా ఉండదు. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్ఎంసీ మీద విరగతపడుతుంది. మళ్ళీ ఇంకో వీడియో చూస్తారు ప్రైస్ యాక్షన్ అని చెప్పి. ప్రైస్ యాక్షన్ ఒక 2 రోజులు చూస్తారు, ఒక 3 రోజులు బ్యాక్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అది కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒక రష్ లో ఉంటారు, నేర్చుకోవాలి, ప్రాఫిట్స్ చేసేయాలి, అకౌంట్ బై చేయాలి, క్లియర్ చేసేయాలి, పేఅవుట్స్ తీసేయాలి అని చెప్పి. అండ్ దాని ముందు ఎలాంటి జర్నీ ఉంటది అనేది మీరు ఆలోచించుకుంటూ వస్తారు కాబట్టి మీకు అది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ యువర్ లూజింగ్ పీరియడ్. అది ఫస్ట్ థింగ్. ఇంకా చాలా ఉంది, చాలా నేర్చుకుంటే. ఓకే, ఈ లూజింగ్ పీరియడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేది
పవర్ ట్రేడింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ ట్రేడింగ్. లూజింగ్ పీరియడ్ వస్తే లాసెస్ ఎక్కువ చూస్తారు. లూజింగ్ పీరియడ్ అంటేనే లాస్. ఓకే, లాసెస్ ఎక్కువ చూసారు. అది లాసెస్ ఎక్కువ చూస్తే నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే లాసెస్ రికవర్ చేయాలి. అంతే. లాసెస్ ఈ రోజు ఒక $1000 లాస్ వస్తే $1000 లాస్ రికవర్ చేసి ఇంకో 1000 ప్రాఫిట్ కూడా జనరేట్ చేసేయాలి. అలా ఆలోచిస్తారు అనమాట బిగినర్స్ అందరూ. ఆల్మోస్ట్ మన కమ్యూనిటీలో ఉన్న అందరూ అలాగే ఆలోచిస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ట్రేడింగ్ ఎందుకు వస్తుంది? లూజింగ్ స్ట్రీక్ రావడం వల్ల. సో వాళ్ళు ఆ రెడ్ నెంబర్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి ఆ రెడ్ ని బ్లూగా మార్చడానికి లేదా గ్రీన్ లో మార్చడానికి మీరు ఎన్నో చేస్తారు. ఒక క్యాండిల్ ఓపెనింగ్ చూస్తారు. క్యాండిల్ ఓపెనింగ్ ఒకవేళ బులిష్ వస్తే బులిష్ ట్రేడ్, అది బేరిష్ ట్రేడ్ ఎండ్ అవుతుంది. లాస్ వస్తుంది ఒక $100, మళ్ళీ -$100 లాస్ వస్తుంది, మళ్ళీ ట్రేడ్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి అలాగ అలా అకౌంట్ గ్లో అయ్యేదాకా ఆడుతూనే ఉంటారు అకౌంట్ తో. ఓకే, ఓవర్ ట్రేడింగ్. లూజింగ్ పీరియడ్ వస్తుందంటే ఓవర్ ట్రేడింగ్. లూజింగ్ పీరియడ్ ఎందుకు వస్తుంది? మీ స్ట్రాటజీ మీద, మీ మైండ్ సెట్ మీద మీకు ఒక స్టెబిలిటీ లేకపోవడం వల్ల. నమ్మకం లేకపోవడం, కరెక్ట్ మాట, నమ్మకం లేకపోవడం. ఓవర్ ట్రేడింగ్ ఎందుకు? లూజింగ్ పీరియడ్ చూస్తే ఆ లాస్ రికవర్ చేయాలి అండ్ ఆల్సో 1 or 2% ప్రాఫిట్ కూడా జనరేట్ చేయాలి కాబట్టి ఓవర్ ట్రేడింగ్ అలా చేస్తారు. ఓవర్ ట్రేడింగ్ ఒక బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ యువర్ ట్రేడింగ్ జర్నీ. ఓకే, ట్రేడింగ్ జర్నీలో మీకు ఉండకూడదు ఏదైనా ఉంది అంటే అది లూజింగ్ పీరియడ్ మాత్రమే. ఓకే, సారీ, ట్రేడింగ్ జర్నీలో మీకు ఉండకూడదు ఏమంటే అది ఓవర్ ట్రేడింగ్ మాత్రమే. లాసెస్ రికవర్ చెయ్యాలి, ప్రాఫిట్ జనరేట్ చేసేయాలి. ఓకే, లాసెస్ రికవర్ చేయాలి మంచి మాటే, కానీ ఒక రోజులోనా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా కరెక్ట్ గా. నేను చాలా వీడియోస్ లో చూసింది కూడా ఇదే. $100 అకౌంట్ సైజు, మీరు $50 లూజ్ అయిపోయారు. కమాన్ రా, ఇప్పుడు ఎందుకు రా? క్యాన్సిల్. ఓకే, దిస్ ఈస్ వన్. అందులో $50 లాస్ అయిపోయారు. మైనస్ లాస్ $50. ఓకే, ఇప్పుడు $100 లో 100 అంటే 100%, 100 లో 50 అంటే 50%. అది సరిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గర ఉన్న అకౌంట్ సైజ్ ఎంత? $50. ఇప్పుడు 50లో మీరు ఎంత రికవర్ చేయాలి? అరే, ఒక్క బటన్ నొక్కితే కష్టాలు. ఓకే, $50 అనేది 100 లో 50 అనేది 50%, కానీ 50లో 50 అనేది 100% కదా. ఓకే, మీరు వన్ డేలో 50% లూజ్ అయిపోయారు. ఓకే, బాగానే ఉంది. ఆ 50లో పోయిన 50ని రికవర్ చేద్దామంటే 1 డేలో అవుతుందా అంటే అఫ్ కోర్స్ మీకు లక్ ఉండి, మీ టైం మీ మీ టైం బాగుండి, మీ లక్ బాగుండి, మీ ఎంట్రీ ట్రేడ్ బులిష్ ట్రేడ్ అయితే బులిష్ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవ్వడం కానీ, లేదా సెల్ సైడ్ ఉంటే బేరిష్ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవ్వడం కానీ, $50 మొత్తం వచ్చేయడం కానీ అలా జరుగుతుంది. కానీ చాలా చాలా లక్ ఉండాలి దానికి. కానీ అది లక్ ఫ్యాక్టర్ అనేది ట్రేడింగ్ లో నమ్ముకొని వస్తే మాత్రం ఎంత బేగ వెళ్ళిపోతారో, ఎంత బేగ వచ్చారో అంత బేగ వెళ్ళిపోతారు అనమాట. ఓకే, $50 లో 50 అనేది 100% కాబట్టి 100% ఆఫ్ క్యాపిటల్ ని సింగిల్ డేలో, సింగిల్ అవర్ లో, లేదా సింగిల్ సెషన్ లో 3 to 4 hours టైం విండ్ ఉంటుంది కదా. ఓకే, మీకు లాసెస్ రికవర్స్ 24 hours మీరు ట్రేడ్ చేస్తూనే ఉంటారు. ఓకే, అర్థమవుతుంది. ఓకే, సింగిల్ డే అనుకుందాం. సింగిల్ డేలో 100% ఆఫ్ క్యాపిటల్ ని రికవర్ చేయాలి. ఎలా అవుతుంది? అది కష్టం, అది ఇంపాసిబుల్. ఓకే, ఇన్ రీసెంట్ టైమ్స్, in recent markets, recent trends of the markets, it is impossible.
until or unless you are very lucky. ఓకే, నా వరకు అయితే ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఉంటే, మీ అందరికి తెలిసేమో 50K అకౌంట్ అండ్ 10K అకౌంట్ ఒకే రోజు బ్రీచ్ అయిపోయినాను. ఓకే, అండ్ 50Kలో $5,000 $6,000 సంథింగ్ $6,000 పేఅవుట్ పెట్టకుండా ఉన్న అమౌంట్ ఉంది. అండ్ $10,000 అకౌంట్ $3,000 ఉంది. ఆల్మోస్ట్ $8,000 9,000 మధ్యన ఒక అమౌంట్ ఉంటుంది డాలర్స్. ఇండియన్ రూపీస్ లో 7 to 8 lakhs ఆఫ్ మనీ ఉంటుంది. ఓకే, పోయిన 2 అకౌంట్లు. ఇన్ ఎడిషన్ టు దట్ ఆ పేఅవుట్ రావాల్సిన మనీ కూడా పోయింది. అంటే నేను ఒక్క రోజులో 7 to 8 lakhs లూజ్ అయిపోయాను. 7 to 8 lakhs లూజ్ అయిపోయాను. ఆఫ్టర్ దట్ ఓకే, నేను అనుకోవచ్చు, ఓకే నా దగ్గర మనీ ఉంది కదా, ఒక అకౌంట్ బై చేసి ఎంతసేపు ఈరోజు ఒక్క రోజులో మనం ఛాలెంజ్ క్లియర్ చేసేసి పోయిన $6,000 ఓకే $9,000 కూడా ప్రాఫిట్ జనరేట్ చేసేద్దామని చెప్పి నేను కూర్చుని ఉంటే, ఆ రోజు ఇంకో ఎక్స్ట్రా 20 or 30,000 రూపీస్ లాస్ వచ్చేది కాదు, వచ్చేది ఖచ్చితంగా. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ ని కాబట్టి అనుకున్నా. ఓకే, ఆ అకౌంట్ బ్రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3 days నేను ట్రేడ్ చేయలేదు. 3 days నేను కమ్యూనిటీలో చెప్పుకోలేదు, కానీ నాకైతే సారీ చాలా బాధేసింది. అఫ్కోర్స్ ఆ బాధ నాకు అందరికీ వస్తుంది. ఒకే రోజులో ఆల్మోస్ట్ 6 months నుంచి పెంచి పోషిస్తున్న అకౌంట్ ఒక్క సింగిల్ అవర్ లో, సింగిల్ ట్రేడ్ లో, సింగిల్ బటన్ వల్ల పోవడం. ఓకే, చాలా అది కామన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి. బట్ నాకైతే ట్రేడింగ్ చేసి నాకు ఎమోషన్స్ నాకు పని చేయట్లేదు అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ నాకు ఎలాగైపోయిందంటే, అంటే ఇప్పుడు నేను ఏడవా, నవ్వాలా, బాధపడాలా నాకు అర్థం కాలే. టు బీ ఫ్రాంక్, ఆ సిచ్యువేషన్ లో అలా చేసేస్తుంది ట్రేడింగ్ అనేది. ట్రేడింగ్ సైకో అంటే ఎమోషన్లెస్ అయిపోతాం ఖచ్చితంగా ఎవరితోనే. ఇన్ఫాక్ట్ ట్రేడింగ్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతాం అంటే, ట్రేడర్ అంటే మీరందరూ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు, ట్రేడర్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా మీ అందరికి. ట్రేడింగ్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతాం అంటే ట్రేడర్స్ కాకుండా ఇంకొక మనుషులు ఉంటారా అని భూమి మీద ఒక సిచ్యువేషన్కి వచ్చేస్తాం మనందరం ఖచ్చితంగా. మనకు తెలిసింది ట్రేడింగ్, మనకి మనం ఓపెన్ చేయగానే చార్ట్స్ కనిపిస్తుంది, గోల్డ్ మూమెంట్ మీరు బులిస్తుంది, ఒక బై ట్రేడ్స్, సెల్ మూమెంట్ ఉంటే అలా ప్లాన్ చేసుకుని ఉంటాం. మన ప్రపంచం మనదే, కానీ బయట ఇంకో ప్రపంచం ఉందా అది మనం కంప్లీట్ గా మర్చిపోతాం. ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెప్త్, ఒకవేళ మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోతే. ఓకే, ఒక సినారియో చెప్తా, ట్రేడింగ్ సైకాలజీ ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో సినారియో చెప్తా, మనందరికి బాగా ఏమంటారు వచ్చే సినారియో ఇది. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ ఉంది అనుకుందాం. ఇది మార్కెట్, ఇలా ఉంది మార్కెట్. మీకు జోన్స్ మార్క్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఒక బై సైడ్ ఎంటర్ అయ్యారు, టార్గెటింగ్ ది నెక్స్ట్ వీక్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారు, ఓకే ఇక్కడికి ఇంకొక సపోర్ట్ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇక్కడ జోన్ తీద్దాం. ప్రైస్ ఇక్కడ రీటెస్ట్ అయింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ జోన్. సపోజ్ ఇక్కడ ఉంది, స్టాప్ లాస్ కొంచెం కింద పెడదాం. ఓకే సరిపోయింది, టార్గెట్ అప్ ఫస్ట్ విక్కే కదా. ఓకే ఓకే సరిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది నా జీవితానికి ఇది ఒకటి. ఓకే, ఈ అందరికి బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్స్ ఇవి చాలా. నాకు కూడా అప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, అప్పుడు నేను చెప్పిన వినేవాళ్ళు లేరు, ఇప్పుడు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, మీరు ట్రేడ్ ఎంటర్ అయ్యారు, మీరు మీ సినారియో ఎలా, మీ థాట్ ఎలా ఉంటుంది, మంచి బుల్లిష్ అమౌంట్ ఎంటర్ అయ్యాం కదా అని చెప్పి. ప్రైస్ ఒకవేళ ఇలా ఒకసారి ఇలా ఫ్లక్చువేట్ అయినా సరే టేక్ ప్రాఫిట్ అయిపోతుంది అనుకుంటాను. ఓకే, కరెక్ట్ డ్రా చేస్తాను. ఓకే, ఇలా వచ్చి ఇలా టేక్ ప్రాఫిట్ అయిపోద్ది అనుకుంటాం మనం అలాగా. బట్ మార్కెట్ ఏం చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిగినర్స్ లో,
మోస్ట్ ఆఫ్ టైం ఏం చేస్తుందంటే డైరెక్ట్ స్టాప్ హిట్ అయ్యి వెంటనే ప్రాఫిట్ హిట్ అవుతుంది. ఇలా చిన్న ఎవరికైనా వచ్చాయా? మైకాన్ చూసి చెప్పండి. స్టాప్ హిట్ అయ్యి ఓకే ఎందుకు ఎస్ ఎస్ అందరికి చాలా మందికి ఇదే. ఓకే నా నా పరంగా నేను ఎంతో బ్యాక్ టెస్ట్ చేసినా సరే, ఎంత బ్యాక్ టెస్ట్ చేసినా ఎంత కాన్ఫిడెంట్ ఎంట్రెన్స్ నాకు కూడా ఇలా చాలా జరిగాయి. సో అసలు ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ లో అంటే మన అనాలిసిస్ తప్ప, లేదా మన అనాలిసిస్ తప్ప, మన ఎంట్రీ టైం తప్ప మనం ఎలాగో ఆలోచిస్తాం కానీ అసలు మార్కెట్లో ఏం జరుగుతుందని చెప్పి ఎవరు ఆలోచించం. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ ఎందుకు పెడతామంటే మనకు అనిపిస్తుంది సేఫ్, ఇది ఒక ఎథికల్ స్టాప్ లాస్, ఎక్కడ పెడితే మార్కెట్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, సో మనం అక్కడ పెడతాం, అక్కడికి పెడితే మనకి రిస్క్ తగ్గుతుందని చెప్పి మనం ఫీల్ అవుతాం. మనం పర్సనల్ గా, మనం ట్రేడర్స్ గా మనం మన రిస్క్ ని, మన అకౌంట్ బ్యాలెన్స్ ని మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ చేస్తాం కాబట్టి మనం అనుకుంటాం ఇక్కడ స్టాప్ లాస్ పెడితే రిస్క్ ఉండదు అని చెప్పి మనం ఫీల్ అవుతాం. బట్ మార్కెట్ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అది మనం ఆలోచించాం, ఖచ్చితంగా ఆలోచించాం. బికాస్ మనకు కావాల్సింది ప్రాఫిట్స్, మన మైండ్ లో అనేది ప్రాఫిట్స్ మాత్రమే. ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి అనేది మన మైండ్ లో అసలు కనీసం ఉండదు. సో మనం స్టాప్ హిట్ అయిపోతే డైరెక్ట్ ప్రాఫిట్ అవుతుంది. అదే ఎందుకు జరుగుతుంది అంటే, ఓకే ఒకవేళ మీరు ఇదే సేమ్ మార్కెట్ ని అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఉంది సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది. ఓకే నా పరంగా ఓకే సపోర్ట్ జోన్ ఉంది, ఎస్ఎన్సీ టైర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ అది. సో మన టార్గెట్ ఇక్కడ, సో మనం ట్రేడ్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఆర్డర్ బ్లాక్, మీరు ఎప్పుడు ఓకే ఇది ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, మొమెంటం వచ్చింది కాబట్టి మీరు బై సైడ్ ఎంటర్ అయిపోయారు. ఓకే మీరేమనుకుంటే ఒక ఫోమో వల్ల ఓకే పొజిషన్ మొమెంటం ఆల్రెడీ వచ్చేసింది, మనం ట్రేడ్ ఎంటర్ అయిపోతే పొటెన్షియల్ ప్రాఫిట్స్ ని మనం మిస్ అయిపోతామేమో అని చెప్పి మనం వెంటనే ఎంటర్ అవుతాం. సో అక్కడ మనం అలా చిన్న రేస్ లో మోస్ట్ ఆఫ్ ద సీనియర్ అలా జరుగుతాయి కాబట్టి అప్పుడు వెంటనే స్టాప్ హిట్ అవుతాయి. స్టాప్ హిట్ అయిన వెంటనే టేక్ ప్రాఫిట్ వెళ్తుంది. మన అనాలిసిస్ తప్పు కాదు, మన ఎంట్రీ టైం కూడా తప్పు కాదు, మన స్టాప్ లాస్ ఎక్కడైతే పెడతామో అది తప్పు. ఎందుకంటే మనం ఫీల్ అవుతాం, మనం ఫీల్ అయ్యేది మాత్రం మనం చేస్తాం. మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుంది అది కాదు. సో అక్కడ మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుంది, నాకు లిక్విడిటీ సరిపోవట్లేదు, ఐ వాంట్ టు కమ్ డౌన్. సో ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుంటే ఐఎమ్ సారీ ఎందుకు చెప్తుంది కానీ మార్కెట్ పెట్టుకుని వాళ్ళు బలి అని చెప్తుంది అంతే. సో మీరు అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు కానీ, ట్రేడ్ లో ఉన్నప్పుడు కానీ మొమెంటం స్టార్ట్ అయిపోతే ట్రేడ్ చేయకండి, ప్లాన్ కూడా చేయకండి. ఓకే ప్లాన్ చేయకండి కానీ డ్రా చేసుకోండి. ఓకే టేక్ ప్రాఫిట్ అయిందా లేదా, ఓకే 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 ఇలా నేను పెట్టినట్టు ఇక్కడ మార్కెట్ ఇది బై సైడ్ వెళ్తుందా, ఓకే బై సైడ్ వెళ్తుందా లేదా, ఓకే ఇక్కడ టార్గెట్ అనుకున్నాం కదా, మన టార్గెట్ ఇక్కడ పెట్టి వెయిట్ చేద్దాం. ఈ రోజు ట్రేడ్ చేయొద్దు, ఈ రోజు మన ట్రేడర్స్ కాదు, ఈ రోజు మన ఆడియన్స్ గా ఒక రోల్ ప్లే చేద్దాం అని చెప్పి మీరు చేసి చూడండి. మూమెంట్ స్టార్ట్ అయిపోయిందా మీరు ట్రేడ్ చేయకండి, ట్రేడ్ అట్లా ఎంటర్ అవ్వద్దు. మీరు ఎంత లాసెస్ లో ఉన్నా, ఎంత సింగిల్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తే అకౌంట్ క్లియర్ అయిపోద్ది, అయినా సరే మీరు ట్రేడ్ చేయొద్దు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ట్రేడ్ అసలే చేయొద్దు. ఎందుకంటే మీకు కావాల్సిన మొమెంటం స్టార్ట్ అయ్యే ముందు మీరు చూసి ఎంటర్ అవ్వడం, కానీ మొమెంటం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరే ట్రేడ్ చేయొద్దు. సో మార్కెట్ ఏం చెప్పనుకుంటే లిక్విడిటీ సరిపోవట్లేదురా, నేను కిందకు వస్తాను. ఓకే లిక్విడిటీ వస్తుంది, లిక్విడిటీ షిప్ జరిగింది అనుకున్నట్టు ఆర్డర్ బ్లాక్ దగ్గర లిక్విడిటీ షిప్ జరిగింది. సో మనం ట్రేడ్ అప్పుడు ఎంటర్ అవ్వాలి. మార్కెట్ ఏం చెప్పాలనుకుంటున్నా మనం ఫస్ట్ ఆలోచించాలి అనమాట. సో ఇక్కడ మనం ఎంటర్ అవుతాం, టార్గెట్ నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్, ఎక్కడే లిక్విడిటీ షిప్ జరిగిందో ఆ లిక్విడిటీ షిప్ విక్ కి కొంచెం కిందకి పెట్టుకుంటాం ఆటోమేటిక్ గా. అప్పుడు అనాలిసిస్ రాంగ్ అయినట్టు కాదు, అప్పుడు ప్రైస్ అనేది మన ఫేవర్ లో వెళ్తుంది, ఇలా మన ఫేవర్ లో వెళ్తుంది. ఒక ప్రైస్ యాక్షన్ ట్రేడర్ గా కూడా నేను చేయాల్సిన ఏంటి అంటే, నేను చూసినప్పటికీ సపోర్ట్ నుంచి ఆల్మోస్ట్ బులిష్ మొమెంటం వచ్చేసింది కాబట్టి నేను ట్రేడ్ చేయను, రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తా. రీటెస్ట్ చేసిన తర్వాత బులిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. డ్రా చేసి చూపిస్తా, డ్రా ఇక్కడ ఉంటుందా,
బెస్ట్. ఓకే. ఇక్కడ ఒక బుల్లిష్ మొమెంటంతో ఇలాగ ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. బుల్లిష్ మొమెంటంతో. అప్పుడు నేను ట్రేడ్ ఎంటర్ అయ్యి ప్రాఫిట్, స్టాప్ లాస్ ఇవన్నీ సెట్ చేసుకుంటా. లేకపోతే ఎవ్రీ సింగిల్ క్యాండిల్ టెల్స్ సంథింగ్. ఓకే. ప్రతి క్యాండిల్ కూడా విక్ తో క్లోజ్ అయ్యిందా ఆ ప్రైజ్ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. బాడీతో క్లోజ్ అయితే మనం వెయిట్ చేయాలి. లేదా బాడీతో క్లోజ్ అయింది విక్ లేకుండా క్లోజ్ అయింది అనుకుంటే మీరు హైయర్ టైం ఫ్రేమ్స్ కి షిఫ్ట్ అయ్యి సపోజ్ 5 మినిట్స్ కి హైయర్ టైం ఫ్రేమ్ ఏంటి అంటే 1 అవర్. మీరు 30 మినిట్స్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే 4 అవర్స్. 1 మినిట్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే 30 ఆర్ 15. 13 ఫర్ ఎనల్ బయర్స్, 15 ఫర్ జోన్ మార్కింగ్, 1 మినిట్ ఫర్ ఎంట్రీ. అలాగనమాట. అలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. నా పరంగా చూస్తే 1 అవర్ ఓపెన్ చేస్తాను. 1 అవర్ లో ఏం జరుగుతుంది అని చూస్తాను. జోన్స్ మార్క్ చేసుకుంటాను. వెంటనే 5 మినిట్స్ కి వెళ్ళి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. షూట్ చేస్తాను. అంటే షూట్ అంటే ట్రేడ్ చేస్తాను అనమాట. ఓకే. సో మనం మార్కెట్ కి సో మార్కెట్ చెప్తున్నాం కదా, మార్కెట్ మన మాట ఎప్పుడు వినదు. మనమే మార్కెట్ మాట వినాలి. మార్కెట్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మూవ్ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని నా దగ్గర క్యాపిటల్ ఉంది, ట్రేడింగ్ స్కిల్ ఉంది, మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉంది అని చెప్పి మీరు కానీ ఎంటర్ అయిపోయారు అనుకోండి, అలాగే ఫస్ట్ స్టాప్ లో ఎంటర్ అవుతే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. అయ్యో స్టాప్ లాస్ కొంచెం కిందకి ఎట్టినా బాగుంది, లేదా ట్రేడ్ ఎంటర్ అయిపోతే బాగుంది అని చెప్పి. ఆ రిగ్రెట్ అనేది పోదు. ఆ రిగ్రెట్ ఎలా ఎప్పటికి మర్చిపోలేరు మీరు. అంటే మీరు ఇంకో అకౌంట్ బై చేసి పాస్ అయ్యి పే అవుట్ చేసే వరకు మీ ఆ పెయిన్ మీరు మర్చిపోలేరు. ఖచ్చితంగా మర్చిపోలేరు. రాసి పెట్టుకోండి. అదే ఇది ఏమవుతుందా వెళ్ళదా కానీ వెళ్ళదా. ఓహో. ఓకే. ఈ ఒక్క సినారియో వల్ల అకౌంట్ బ్రీచ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే టాప్ హిట్ అయ్యి వెంటనే టేక్ ప్రాఫిట్ అవ్వడం వల్ల నా అకౌంట్ బ్రీచ్ అయిపోయింది లేదా ప్రాఫిట్స్ పోయాయని చెప్పి ఎవరైనా ఉన్నారా?